version is a very important concept. Very important concept. Financial statement version is a very important concept. Careful ga prepare avali. So financial statement version చూడండి, దీన్ని FSV అంటారు. FSV అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్, FSV means to design the financial statements based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను మీకు. చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా ఈజీగా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ మనం మెటీరియల్ ఉండాలి, చూస్తాను, వెయిట్ చేయండి. ఓకే ఫైన్, ఇస్ నాట్ అవైలబుల్. మీరు MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు అందరూ చేసేసారు, ఆల్మోస్ట్ 95% పే చేశారు. బట్ ఎనీవే కొంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నారు అనుకుంటా. యాక్చువల్గా ఏంటంటే మనకి మ్యాక్సిమం వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఓకే ఫైన్, చూద్దాం. కాపీ పేస్ట్ చేయండి, చాట్ బాక్స్ లో ఇచ్చాను కదా, కాపీ పేస్ట్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ని, బ్యాలెన్స్ షీట్ ని డిజైన్ చేయటం. FSV అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. FSV అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని డిజైన్ చేస్తాం. క్లియర్ కదా? ఎలా చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని? మీరు పని చేయండి, టైప్ చేయండి కింద కంపెనీ కోడ్. టైప్ చేయండి, కంపెనీ కోడ్ అని టైప్ చేయండి. కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ ని బేస్, ఇక్కడ ఇమేజ్ ఉండాలి నా దగ్గర. 1 minute ఇమేజ్ ఉందా చూస్తాను, మళ్ళీ మీరు టైప్ చేయలేదు. లేదు, అవైలబుల్ లేదు. ఓకే సరే, చూడండి. ఫైనాన్షియల్ కంపెనీ కోడ్ ఇచ్చాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్. కంపెనీ కోడ్ అండర్లో ఏముంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టైప్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కంపెనీ కోడ్ అండర్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేసాము. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ పోస్ట్ చేస్తాం. అంతే కదా? GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. కొంచెం కిందకి మూవ్ చేయండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము.
కంపెనీ కోడ్ ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం, no based on the GL accounts, if you want to post the any document entry, debit side GL is required, credit side GL is required, posting చేస్తాం అంతే కదా. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని పోస్టింగ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్స్ ఏం జనరేట్ అవుతాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ అవుతాయి అంతే కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎఫ్ఎస్వి అనేది జనరేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. కంపెనీ కోడ్ క్రియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్, అండర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, ఫైనల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైందా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. క్లియర్ కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో వినండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి అంటే ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. బట్ అలా కాదు, మనం ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ జిఎల్ గ్రూప్స్ ఏం చేస్తాము, అసైన్ జిఎల్ గ్రూప్స్ తర్వాత బ్రాకెట్ లో పెట్టుకోండి, అసైన్ జిఎల్ గ్రూప్స్ ఆన్ OB58. జిఎల్ గ్రూప్స్ ని అసైన్ జిఎల్ గ్రూప్స్ జిఎల్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. ఇక్కడ OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేస్తాం. ఇంపార్టెంట్ టీ కోడ్ OB58 ఇస్ ద ఇంపార్టెంట్ టీ కోడ్. యాక్చువల్ ఫ్లో ఏంటి, కంపెనీ కోడ్ క్రియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్, జిఎల్ గ్రూప్ అండ్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్స్. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అలా కాకుండా జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అసైన్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా, ఇదన్నమాట. ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి, ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనుకుందాం. కింద నెక్స్ట్ పేజ్ డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్లు ఏమేమి ఉంటాయి, మీ కంపెనీ కోడ్ టైప్ చేయండి. అక్కడ కంపెనీ కోడ్ కింద ఏమేమి ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద బ్యాలెన్స్ షీట్. 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముండొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఓకే, నేను చెప్తాను. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా డివైడ్ చేస్తాం. అలాగే ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఈ ఇన్కమ్ ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ గా ఎక్స్పెన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ 2 టైప్స్ గా డిఫైన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇన్కమ్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత ఇన్కమ్ ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇట్లా డిజైన్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్పాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్,
షార్ట్ యాక్చువల్గా వీటిని ఏమంటారంటే షార్ట్ టర్మ్ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. అది మీకు నేను అసెట్ అకౌంటింగ్ లో చెప్తాను. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్సో కరెక్ట్ వర్డ్, అది కూడా యూజ్ చేయొచ్చు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? లయబిలిటీస్ ని షార్ట్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఇట్లా డిఫరెంట్ వేలో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఓకేనా? చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా ఉంటుంది, అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. మనం చెప్పే క్లాసెస్, మనం చెప్పే కంటెంట్ మీరు వేరే ఛానల్తో కానీ వేరే ట్రైనర్తో కానీ కంపారిజన్ చేసుకోండి, మీకు ఎక్కడ దొరకదు. ప్యూర్ మీకు ప్రతిదీ కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. వేరే వీడియోస్ మనం అంటే వేరే వాళ్ళు బ్యాక్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చెప్తున్నాను కంటెంట్ మీకు ఎలా ఉంటుంది అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ ఫ్లో అంతా చూడండి, చెక్ చేసుకోండి. మెయిన్ కంటెంట్ మీకు ఇంపార్టెంట్, నేను ఎలా చెప్పేదని కాదు, ప్రాపర్ కంటెంట్ ఉందా లేదనేది మీరు కంపారిజన్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది కంపారిజన్, మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే. మీకు ఎక్కడ యూట్యూబ్ లో కూడా దొరకదు ఇవన్నీ కూడా. ఈ చాప్టర్ అసలు దొరకదు. మీకు చెప్పే వాటిలో 20 to 30 కాన్సెప్ట్స్ మీకు యూట్యూబ్ లో దొరకవు, 99% దొరకకపోవచ్చు. తెలుగులో, ఇంగ్లీష్ కాదు, తెలుగులో చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ చేద్దాం. OB58. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అని చెప్పాలి. OB58 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళాం, న్యూ ఎంట్రీకి వెళ్తున్నాం. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. దిస్ ఈస్ ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి. ఓకేనా? ఇవి మేజర్ గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసేయండి, కంటిన్యూ చేయండి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్ అందు చూసారా, కింద క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. రైట్, చూసారా ఇలా ఓపెన్ అవుతుంది, మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. TATC అనేది మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. బ్రాకెట్స్ ఉన్నాయి, ఓకేనా? బ్రాకెట్స్ ఉన్నాయంటే కరెక్ట్ గా ఉన్నట్లు. సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఐటమ్స్. సో మనం ఏం చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. చూడండి ఈ ట్రీ అనేది ఎలా ఉందో చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్, కింద బ్యాలెన్స్ షీట్. అంటే ఫస్ట్ మనం మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాము, బ్యాలెన్స్ షీట్ కూడా తీసుకున్నాము. చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వెయిట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ యాడ్ అయింది చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. సెలెక్ట్ చేశారు కదా, బ్రాకెట్స్ రావాలి, క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. సో ఇవి ఎన్ని రకాలుగా మనం డిఫైన్ చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కదా, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, కంటిన్యూ. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ షీట్ ని ఎలా డివైడ్ చేస్తున్నాము, లయబిలిటీస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. కంటిన్యూ. చూసారా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అండర్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి ఉన్నాయి, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయి. అర్థమైందా? సేవ్ చేయండి.
సేవ్ చేశారా? లాస్ట్ లో సేవ్ అయింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ టీఏటీసీ సేవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి. ఎక్స్పెన్సెస్ అది కదా, ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేశారా? అసైన్మెంట్ లోకి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ మనం వీటిని కూడా డివైడ్ చేద్దామా? ఇన్కమ్స్ తీసుకోండి, డివైడ్ చేద్దాం సార్. ఇన్కమ్ డైరెక్ట్ క్రియేట్ లోకి వెళ్ళండి. ఇన్కమ్ ఎన్ని రకాలుగా డివైడ్ చేద్దాము? డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. కంటిన్యూ. ఎక్స్పెన్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ చేయండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్ ని కూడా 2 పార్ట్స్ గా చేసేస్తున్నాం. షార్ట్ టర్మ్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్, లేదంటే కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అట్లానే ఇవ్వచ్చు. లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. క్లియర్ కదా? క్లియరా కదా? సేవ్ చేసేయండి. ఇట్లా మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అట్లా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు జిఎల్ గ్రూప్స్ ని మ్యాపింగ్ చేయాలి. జిఎల్ గ్రూప్ ని మనం ఏం చేయాలి? మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ అసెట్స్ క్రింద ఇక్కడ ఏం చేస్తాము? ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ఐఎన్ అకౌంట్స్. ఇక్కడ కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఇచ్చాము మనం? OBD4 లో పని చేయండి మీరు. మీ దగ్గర ఎక్సెల్ షీట్ ఉందా? FS00కి వెళ్ళండి. FS00 తీసుకో, క్లోజ్ చేసి. ఇది సెషన్ లాగే ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. వెరీ గుడ్. ఇక్కడ కాదు, OBD4 లో చూస్తే క్లారిటీ ఉంటుంది మనకి. OBD4కి వెళ్ళండి. దట్ ఈస్ కరెక్ట్ వే. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో కరెంట్ అసెట్స్ ఎక్కడ చూడండి. కరెంట్ అసెట్స్ నెంబర్ ఎంత ఉంది? 200, 101 నుండి 200, 198 వరకు ఉంది. కాపీ చేయండి అవి. 200, 101 మొత్తం అవ్వదు. ఒకటి ఇవ్వండి ఫస్ట్. $200, 101 కరెంట్ అసెట్స్. SIN అకౌంట్స్ 200, 101 to 200 ఎంత? అలా కాదు, కరెక్ట్గా ఇవ్వండి. అన్నీ పిక్ అవ్వు మళ్ళీ. అయ్యో ఓకే, రావట్లేదు కదా. నేను ఫోటో తీస్తాను. ఆ సెషన్కి వెళ్ళండి ఒకసారి, చూద్దాం అక్కడ. గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా మరి. వెళ్ళండి. 200, 101 నోట్ చేసుకోండి ఎవరన్నా. 200, 101 నుండి ఎంత? నెంబర్ ఎంత? 200, 198. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. చూసారా? కరెంట్ అసెట్స్, జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయినాయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఎలాబరేట్ చేయండి. అక్కడ కరెంట్ అసెట్స్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. చూసారా? యాడ్ అయినాయా లేదా? ఎస్ ఆర్ నో? ఓకేనా? తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, జిఎల్ గ్రూప్స్ అసైన్ చేయాలి. వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్
ఎస్ఐఎన్ అకౌంట్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి అక్కడ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి జిఎల్ గ్రూప్స్ అసైన్ చేస్తే డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి. జిఎల్ గ్రూప్ అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి జిఎల్ అకౌంట్స్ అనే ఆటోమేటిక్ అసైన్ అయిపోతాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ చేస్తాం కాబట్టి అవి కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కంటిన్యూ చేయండి. ఎందుకు రండి ఇక్కడ ఒకటే ఉంది జిఎల్ అకౌంట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ ఒకటే కాబట్టి ఒకటే వచ్చేస్తుంది. ఓకేనా? లయబిలిటీస్ లయబిలిటీస్ ఏమున్నాయి చూడండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమున్నాయి చూడండి. కరెంట్ అవే సార్ లయబిలిటీస్ అవే సార్. ఏమున్నాయి చూడండి. 1 minute. 100,501 నుంచి 100,509 ఇవ్వండి. డెబిట్ అండ్ క్రెడిట్ తీసుకోవాలి. కంటిన్యూ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా ఎలా యాడ్ అయిపోతున్నాయో? ఇట్లా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి ఎలా చేయాలో చెప్తాను మీకు. పని చేయండి. ఎక్స్పెన్సెస్ చూడు. ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఇంకా? ఎక్స్పెన్సెస్ జిఎల్ గ్రూప్ లో ఏమైనా అవన్నీ అసైన్ చేయండి. నెంబర్ నోట్ చేసుకోండి. పాపం ఆమె మేడం చూసి టైప్ చేయడానికి కష్టం కదా. ఓకే సార్. చెప్పండి మేడం గారికి కొంచెం హెల్ప్ చేయండి. ఎక్స్పెన్సెస్ అసైన్ చేయాలి. $40,000 1,000 అది ఓకే. నెక్స్ట్ 2 1 ఎస్ కరెక్ట్. డైరెక్ట్ 400 300 400 400 300 400 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ తీసుకో. అవన్నీ రా మెటీరియల్స్ అందులో అవన్నీ డైరెక్ట్ ఇన్కమ్ కాదు కదా. ఓకే, అవి పని చేయండి. అంతవరకు చేసేసి మీరు స్టాప్ చేయండి. నేను మీకు దేనికి ఎందుకు ఏమొస్తుందో చెప్తాను. దాన్ని బట్టి మీరు అసైన్ చేసుకోవాలి. ఓకే సార్. సో మీకు ఎలా అసైన్ చేయాలో అర్థమైంది కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఎలా అసైన్ చేయాలో మీకు అర్థమైంది. ఓకేనా? తర్వాత చూడండి, నోట్ చేసుకోండి. లయబిలిటీస్ నా దగ్గర షీట్ రెడీగా లేదు, లేకపోతే మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. లయబిలిటీస్ లోకి ఏమొస్తాయి? లయబిలిటీస్ టైప్స్. లయబిలిటీస్ లో ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు ప్రాజెక్ట్ లో నేను చెప్తాను. ఓకే, నేను చెప్తాను చూడండి. లయబిలిటీస్ లో ఏమేమి వస్తాయి? షేర్ క్యాపిటల్,
share capital, reserves and surplus, share capital group, reserves and surplus, తర్వాత secured loans, unsecured loans, secured loans group, unsecured loans, next one, sundry creditors, next one, sundry creditors అంటే ఎవరు? sundry creditors ఎవరు? Vendors, sir. vendors, very good, appreciate. vendors, sundry creditors, vendors, యాక్చువల్గా మనం లయబిలిటీలో తీసుకున్నాం, వెండార్స్ లోనే తీసుకోవాలి, ఇది డెమో కదా, S/4HANAలో మాత్రం sundry creditors లో తీసుకున్నాను, అక్కడ నుండి S/4HANAలో తీసుకోండి sundry creditors. తర్వాత tax payable, ఇవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఒకవేళ మీరు కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఉన్నా కూడా అదే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ అసెట్స్ లోకి ఏమొస్తాయి? ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీస్, క్యాష్ అండ్ బ్యాంక్, సన్రీ డెబిటర్స్ అంటే ఎవరు? కస్టమర్స్. వెరీ గుడ్, సన్రీ డెబిటర్స్ కస్టమర్స్. ట్యాక్స్ రిసీవబుల్స్, కరెంట్ అసెట్స్, miscellaneous expenses, ఇది వద్దులేండి, అసెట్స్ లో రాదు, ఐఎమ్ సారీ, ఇది రాదు, ఇక్కడ రాదు, ఐఎమ్ సారీ, లాస్ అకౌంట్ కదా సార్, రాదు, ఇది రాదు కదా, సారీ. కరెంట్ అసెట్స్ ఎంతవరకు? ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్స్ లోకి ఏమేమి వస్తాయి? ఇన్కమ్, సేల్స్ అండ్ రెవెన్యూ, కమిషన్ రిసీవ్డ్ కూడా వస్తుంది కదా సార్ ఇన్కమ్ లోక సేల్స్ అండ్ రెవెన్యూలో వస్తుందండి, చెప్తా, వెయిట్. సేల్స్ అండ్ రెవెన్యూ, నెక్స్ట్ సేల్స్, ఇంకోటి సేల్స్ గ్రూప్ ఇంకోటి యాడ్ చేసుకోండి, సేల్స్. అదర్ ఇన్కమ్ లోకి వేసుకోవచ్చు, మీరు చెప్పారు కదా, అది అదర్ ఇన్కమ్ లో కమిషన్ రిసీవ్డ్ అనేది మనం చేశాం ఇంతకు ముందు, అదర్ ఇన్కమ్. నెక్స్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఏమొస్తాయి ఎక్స్పెన్సెస్ లో? రా మెటీరియల్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్. రా మెటీరియల్ కన్జంప్షన్స్, ఎక్స్పెన్సెస్ టైప్ చేయండి మేడం, ఎక్స్పెన్సెస్ టైప్ చేయండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. మరి మేడం టైప్ చేయట్లేదంటే ఎక్స్పెన్సెస్ అనేది? చేసా సార్. చేస్తున్నారా? ఓకే, అంటే మీకు ఇక్కడ ఏమైనా నెట్వర్క్ స్క్రీన్ ఇష్యూ ఉందా? కనిపించట్లేదు అనుష. స్క్రీన్ కనిపించట్లేదా? ఇప్పుడు ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి, స్క్రీన్ స్ట్రక్ కనిపిస్తుంది. అయింది సార్. మనం స్ట్రక్ అయింది మూలే. వర్డ్ ఓపెన్ చేసి స్ట్రక్ అయింది అనుష మళ్ళీ. ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, personal expenses, sales and distribution expenses,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి రావాలి. అర్థమైందా? ఇట్లా వీటిని బేస్ గా చేసుకుని చేసుకోవాలి. ఇంకా మీరు మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అలాగా. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మ్యాపింగ్ అంటే ఐ మీన్ ట్రీ ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా జిఎల్ అకౌంట్స్ కూడా వచ్చేస్తాయి. జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్ యాక్చువల్ గా OBD4 లో ఉన్నాయి. చూడండి, టైప్ చేసిన OBD4 లో ఉంటాయి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. OBD4 లో ఉన్నాయి, చూసుకోండి మీరు. క్లియరా? ఇవన్నీ Yes, sir. OBD4 లో ఉన్నాయి. వీటిని బేస్ గా చేసుకుని మీరు అసైన్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 వెళ్ళండి. F.01 మీరు అనాలిసిస్ చేయండి. ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి అనకుండా మీరు మొత్తం అనాలిసిస్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎలా జనరేట్ అనేది చూడండి. F.01 మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మనం క్రియేట్ చేసింది వస్తుందో చూడండి. మన కంపెనీ ఇంతకుముందు స్టాండర్డ్ గా తీసుకున్నాం, గుర్తుందో లేదో. ఇప్పుడు మన ఓన్ గా క్రియేట్ చేసాం, అది వస్తుందా లేదా చూడండి. ఉంది సార్. ఉందా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది వర్షన్. ఈ ఫైనాన్స్ ఇంతకు ముందు మనం స్టాండర్డ్ గా తీసుకున్నాం. BAUS ఏదో తీసుకున్నాం ఇంతకు ముందు. BAUS. Yes. BAUS తీసుకున్నాం. రిపోర్టింగ్ ఇయర్ 2024 ఇవ్వండి అక్కడ. 24 కంపారిజన్ ఇయర్ 2023 అంటే ఆ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? కంపారిజన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ 10 crores అయింది, ఈ ఇయర్ 20 crores అయింది. డిఫరెన్స్ ఏంటి తెలియదు కదా. అట్లా అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, కంట్రీ కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, జిఎల్ అకౌంట్స్ వైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఈ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, రిపోర్ట్స్ అన్ని కూడా అక్కడ ఏదైతే మీరు చేశారో దాన్ని బేస్ గా చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవుతాయి. ఇక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ అవుతాయి. ఇదొక ఫార్మేట్. డౌన్కి వెళ్ళండి. ఇదొక ఫార్మేట్, ఓకేనా? ఇదొక ఫార్మేట్. లేదంటే వన్ మోర్ ఫార్మేట్ కూడా ఉంటుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి మేడం. ఇక్కడ లాస్ట్ లోకి వెళ్ళి ALE గ్రిడ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ALE గ్రిడ్ కంట్రోల్. ఓకే, కరెక్ట్, మర్చిపోలేదు, నాకు మర్చిపోయాను. ALE గ్రిడ్ కంట్రోల్. తర్వాత క్రింద ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ బ్యాలెన్స్ లిమిట్ అనేది తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది ఒక ఫార్మాట్ లో వస్తుంది. ఇక్కడ కంటిన్యూ చేయండి. చూసారా, ఇదొక ఫార్మాట్. అర్థమైందా? ఇదొక ఫార్మాట్. డిఫరెంట్ డైమెన్షన్స్ లో వస్తాయి. యాక్చువల్గా క్లయింట్ కి మనం స్టాండర్డ్ ఫార్మాట్ ప్రిఫర్ చేయాలి. ఇలా కాదు, కస్టమైజింగ్ ఫార్మాట్స్ ఏవి అడుగుతుంటారు, అవన్నీ అబాపర్తో కలిసి చేయించుకోవాలి. కాబట్టి అవేమి మీరు ప్రిఫర్ చేయకూడదు. స్టాండర్డ్ ఫార్మాట్ ని మీరు రిక్వైర్మెంట్ చెప్పాలి. ఇది ఎక్స్పోర్ట్ లిస్ట్ ఉంటే చూడండి. లిస్ట్ పైన టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ ఇక్కడ కాదు, ఇంకా పైన ఎక్స్పోర్ట్ చేయండి. స్ప్రెడ్షీట్ తీసుకోండి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. వచ్చేసిన రిపోర్ట్స్ అన్ని. ఎస్ సార్, నో సార్ మనకి గ్రూప్ వైజ్ రావా సార్? వస్తాయండి, అన్నీ వస్తాయండి. మీకు ఎలా కావాలంటే అలా వస్తాయి. మనం చూడాలి ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటో చూసుకుని
ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఉంటాయండి మీకు డిఫరెంట్ డైమెన్షన్స్ లో వస్తాయి, ఒకటి కాదు చాలా డైమెన్షన్స్ లో వస్తాయి. ఎస్ఏపి ఇంకో టీ కోడ్ ఏంటి చెప్పండి, F.0 కాకుండా ఇంకో టీ కోడ్ ఉంది ఏంటది? SAP1 సార్. SAP1 వెరీ గుడ్, అప్రిషియేట్. వెయిట్ ఇక్కడే ఉండండి. SAP1 లో కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ లో వస్తాయి, మీరు చూడండి అవి మీకు ఎలా కావాలో ఏంటో అవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏముంది ఇంకా ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ కిందకి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ ఉంది కదా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ పైదే ఫస్ట్ ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ పైన ప్రింట్ ప్రివ్యూ ఒక ఆప్షన్ చూడండి, పైన ఉంటుంది. ఈ తర్వాత ఈ సింబల్ చూసారా, అదే లైన్ లో ప్రింట్ ప్రివ్యూ అదేనా? దానిపైన క్లిక్ చేయండి, ఏమైనా వస్తుందా? క్లిక్ చేయండి. ఇదొక వే, ఇట్లా కొన్ని ప్రింట్ ప్రివ్యూ ఇది కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా వస్తుందంటే ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళారు కదా మీరు, లిస్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ వస్తుంది, టాప్ లో లిస్ట్ ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ ఉందా? లోకల్ ఫైల్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే స్ప్రెడ్షీట్ తీసుకోండి. స్ప్రెడ్షీట్ లేదా స్ప్రెడ్షీట్ ఆప్షన్ లేదు, కంటిన్యూ చేయండి. అవుతుందా? వస్తే డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. ఎక్సెల్ ఫార్మాట్ ఇక్కడ .oxl ఏదో ఇస్తారు, ఇక్కడ ఇస్తే కరెక్ట్ గా వస్తుంది. సరే ఇచ్చేయండి, ఏం కాదు, కంటిన్యూ చేసేయండి. ఫైల్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ చేసేయండి. అక్కడ ఏదో నేమ్ ఇవ్వండి, ఫైల్ నేమ్ ఇవ్వండి. .xls అనుకుంటా, .xls అలా కాదండి, ఫస్ట్ మీ నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ నేమ్ ఇవ్వండి, తర్వాత .xls అక్కడ ఉన్న పాయింట్స్ రిమూవ్ చేయండి. .txt రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత మీ కంపెనీ కోడ్ తర్వాత .xls జనరేట్ చేయండి. ఎలా చేయండి? డెస్క్టాప్ పైన చూడండి, రిపోర్ట్ జనరేట్ అయిందా లేదా? ఎక్స్పోర్ట్ ఏదైనా ఉందా? వచ్చేసిందా? ఎక్స్పోర్ట్ అంటే ఉంది కదా, రాలేదు సార్, రాలేదు ఎక్స్పోర్ట్ సార్. అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అన్నది అది కదా. ఇందాక మనం తీసుకున్న రిపోర్ట్ సార్ ఎక్స్పోర్ట్ అన్నారు. బ్యాక్ వెళ్ళండి చూద్దాం, అక్కడ మనం వేరే ఇచ్చుంటాం చూద్దాం. ఎస్ అనండి. ఇది కదా, ఇది ఒక ఫార్మాట్. ఈ ఫార్మాట్ చేయలేదు, ఇదే ఫార్మాట్ ఇప్పుడు వచ్చింది మనకి. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు వచ్చింది, ఇదే ఫార్మాట్. మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. డేటా పైన డేటా ఉందా? డేటాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్స్ వస్తాయి ఆప్షన్స్. ఫిల్టర్ సింబల్ తర్వాత చూడండి, ఆ ఫిల్టర్ సింబల్ తర్వాత టెక్స్ట్ టు కలర్స్ ఉందా? టెక్స్ట్ దానిపై క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడే ఆప్షన్స్ వస్తుంటాయి. ఓకే, మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీరు స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని. ఇంకొక వేలో కూడా వస్తుంది యాక్చువల్ గా. బ్యాక్ వెళ్ళండి, చాలా డైమెన్షన్స్ లో వస్తుంది. సార్ డెబిట్ అండ్ క్రెడిట్ పారామీటర్స్ తో రాదా సార్? అవి ఎట్లా వస్తాయండి బ్యాలెన్స్ షీట్ లో? మీరు ఎంట్రీని టాలీ లా కాదు ఇది. మనము ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసామంటే ఆ అకౌంటింగ్ ఎంట్రీని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది జనరేట్ అవుతుంది. SAP లో ఉన్నది అది. మీకు అలా కావాలంటే GL బ్యాలెన్సెస్ వాటిలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, వాటితో సంబంధం ఉండదు. ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా ఏంటి? కంప్లీట్ ట్రాన్సాక్షన్స్, టోటల్ ట్రాన్సాక్షన్స్.
మీరు జిఎల్ పోస్ట్ చేశారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంకా డెబిట్ క్రెడిట్ అవన్నీ ఎట్లా వస్తాయి? టాలీలో ఏంటంటే మాన్యువల్ గా చేస్తారు, ఎస్ఏపీలో అలా కాదు. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. అర్థమైందా మీకు పాయింట్? అర్థమైంది సార్. మీరు డెబిట్ క్రెడిట్ అవన్నీ ఉంటుంది, ఇదంతా ఎందుకు? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేయడం ఎందుకు? ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? మీరు అకౌంట్ జిఎల్ క్రియేషన్ లో ఏమేమి ఇస్తున్నారు? బ్యాలెన్స్ షీట్స్ ఇస్తున్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తున్నారు. సో దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, దాన్ని బేస్ గా చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. మనం డైరెక్ట్ గా మళ్ళీ డెబిట్ క్రెడిట్ అవి కావాలంటే మళ్ళీ లైన్ ఐటమ్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వీటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. క్లియరా? yes sir. SAP వాళ్ళ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్, బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. ఇవన్నీ మీరు చేసిన టోటల్ ట్రాన్సాక్షన్స్ బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అయింది ఎవరు చెప్తారు? లీడింగ్ లెడ్జర్ సార్. అబ్బా వెరీ గుడ్ అప్రిషియేట్. ఎవరో కదా అప్రిషియేట్. 0L స్టాండర్డ్. ఓకేనా? 0L అంటే స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అయింది అనమాట. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఒకసారి ఇంకా బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మనం కొన్ని చేంజెస్ చేసి చూద్దాము. 1 minute. అక్కడ ఏమేమి ఇచ్చారు మీరు? లెడ్జర్స్ ఇచ్చారు కదా, డౌన్కి వెళ్ళండి. AVL ట్రీ కంట్రోల్కి వెళ్ళండి. AVL ట్రీ కంట్రోల్ మేడం గారు అడిగారు కదా, చూద్దాం. ఇలా కూడా ట్రై చేద్దాం. అలా రావు, బట్ వేరే కొంతవరకు వస్తుంది, చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూసుకోండి మేడం, మీరు అడిగారు కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీట్స్, లయబిలిటీస్, అసెట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇవన్నీ ఎలాబరేట్ చేయండి, ఇంకా వస్తాయి. అలాగా క్లియర్? ఈ స్టేట్మెంట్ జనరేట్ చేశాం కదా మనం. ఇవన్నీ ఎలాబరేట్ చేసుకుంటే దీనిలోనే మనం 1000 స్టేట్మెంట్స్ జనరేట్ చేయొచ్చు. బట్ అవన్నీ మనం చెయ్యం, అంత అవసరం ఏముంది. ఇవంతా ఎండ్ యూజర్ చేసేది కదా. ఐడియా కోసమే సార్. వెరీ గుడ్. లేదు సార్, అలా చూస్తుంటే క్లారిటీగా ఉండట్లేదు సార్. ఇలా చూస్తే ఓకే మనం ఇవన్నీ పోస్ట్ చేసాం కదా అని ఒక ఐడియా వస్తుంది సార్. అంటే యాక్చువల్గా మీకు అది ఫస్ట్ లోనే తెలియాలి. యాక్చువల్గా ఏంటంటే SAP వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసినా కూడా దాన్ని బేస్ గా చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు టాలీ అలా కాదు. టాలీ ఎలా ఉంటుంది, అది సిస్టమేటిక్, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నాకు టాలీ టచ్ లేదు, బట్ టాలీలో ఎలా ఉంటుందంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా తయారు చేస్తారు. బట్ SAPలో అడ్వాంటేజ్ ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీని బేస్ గా చేసుకుని జనరేట్ అయిపోద్ది. అది మేజర్ అడ్వాంటేజ్. దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ కదా? ఓకే సార్. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఇది చెప్తాను మీకు రేపు చెప్తానండి కాన్సెప్ట్. ఓకేనా? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈస్ మీన్ బై వేరియంట్? వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ అంటే సింపుల్, మీకు తెలుసు. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. మీరు ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ ఏ శాంపిల్ డాక్యుమెంట్, ఇట్స్ లైక్ ఏ రికరింగ్ ఎంట్రీ, ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ టెంప్లేట్. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ శాంపిల్ డాక్యుమెంట్. సో వేరియంట్. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? మీ టీమ్ లీడర్ మీకు చెప్తారు, మీ టీమ్ లీడర్ మీకు యాక్చువల్గా డైలీ 1 o'clock కి మెయిల్ చేయమని చెప్తారు. రిపోర్ట్స్ అన్ని కూడా, ఈ రిపోర్ట్స్ అన్ని మీరు 1 o'clock చేస్తారా? నో. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. SAP సాఫ్ట్వేర్ ని బేస్ గా చేసుకుని బ్యాక్గ్రౌండ్ జాబ్ ని మనం జనరేట్ చేస్తాం. ఆటోమేటిక్ గా 1 o'clock కి ఆయనకి మెయిల్ వెళ్ళిపోతుంది. క్లియరా కాదా? yes sir. ఓకేనా? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్.
నెక్స్ట్ క్లాస్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు సిలబస్ కాపీలో ఫస్ట్ రోజు ఏమేమైతే చెప్పానో అవన్నీ కవర్ చేస్తాను. ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు, డోంట్ వరీ. ఎవరన్నా అలా అనుకుంటున్నారో అలాగే అనుకోకుండా అన్ని చెప్తాను. కాకపోతే ఇన్ని రోజులు మనం లెంతీగా ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, సింపుల్గా ఉన్నాయి కొన్ని నేర్చుకుంటున్నాం. తర్వాత మళ్ళీ విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. అసెట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇవన్నీ చెప్తాను మీకు. ఓకేనా? క్లియరా కదా? క్లియర్ సార్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి.